మరో ముఖ్యమైన వార్త సింగరేణికి సంబంధించింది. తాళం తీయరు, విచారణ చెయ్యరు. 6 నెలలుగా అధికారుల కాలయాపన. సింగరేణి సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ చేసిన తప్పులను వార్తా కథనాల రూపంలో సింగరేణి అధికారులకు తెలిసేలా గత సంవత్సరం ముద్రా పత్రికలో అందించిన వరుస కథనాలపై సింగరేణి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు కార్మిక వర్గం నుంచి వ్యక్తమవుతున్నాయి. కార్మికులకు అందించే క్వార్టర్ల అవకతవకలతో పాటు ఇనుప సామాగ్రి ఉంచిన విషయంలో విచారణ చేయాల్సిన అధికారులు కాలయాపన చేయడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. 6 నెలల క్రితం అధికారులు వేసిన క్వార్టర్ తాళాన్ని ఎప్పుడు తీసి విచారణ చేస్తారో అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. సంబంధించిన విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పు చేసిన ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఎంతైనా ఉంది అంటూ ముద్రా పత్రికలో భరత్ ఈ వార్త రాయడం జరిగింది. ఇది వాస్తవానికి గతంలో 1 సంవత్సరం క్రితం వార్త రాయడం జరిగింది. ఒక సింగరేణి సంస్థలో పనిచేసి సెక్యూరిటీ విభాగంలో పనిచేసే ఒక ఉద్యోగి అక్రమంగా ఒక కోటర్లో సామాను ఇనుప రైల్స్ కానీ దీనికి సంబంధించిన సింగరేణి సంస్థకు సంబంధించిన ఆ సొమ్మును తీసుకుపోయి అలా భద్రపరుచుకున్నాడట. దానిపైన వరుస కథనాలు రాసినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆ యొక్క ఉద్యోగిని కాపాడే ప్రయత్నం చేసినని అంటున్నారు. ఇక్కడ చెప్పాలంటే ముందు నుంచి ఏనుగులైనా పర్వాలేదు, వెనుక నుంచి ఈగ పోవద్దు అనేది సింగరేణి వాళ్ళు చేస్తున్న పని. ఇంకా ముందు నుంచి లక్షలకు కోట్లు ఆదాయం గండిపడ్డా కూడా ఏం కాదు. కానీ ఎవడన్నా సామాన్యుడు ఏదన్నా ఒక చిన్న నిర్మాణం చేపట్టుకుంటే వీళ్ళ కోట్ల ఆస్తులు వేనాడి చేస్తారు. అదే సింగరేణి సంస్థ ఉండి సింగరేణిని నష్టం చేసే వాళ్ళను మాత్రం ఏం పట్టించుకోరు. అంటే ఇంటి దొంగను ఈశ్వరు కూడా పట్టలేనట్టుగా వాళ్ళు తప్పు చేస్తే మాత్రం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. బయట నిరుపేదలు మాత్రం ఏదైనా పని చేస్తా అంటే అడ్డుకుంటారు. ఇంకా గవర్నమెంట్ ఏదైనా రోడ్ వేస్తా అంటే అడ్డుకుంటారు, ఏదైనా డ్రైన్ కడతా అంటే అడ్డుకుంటారు, ఏదైనా గ్రౌండ్ డెవలప్మెంట్ చేస్తా అంటే అడ్డుకుంటారు. ఓపెన్ జిమ్లకు ట్రాక్లకు కూడా వీళ్ళు అడ్డు తగ్గుతుంటారు. కానీ వీళ్ళ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఎంత దోపిడీ చేసుకున్నా కూడా మరి అధికారులు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటారు. ఇంకొక విషయం, సింగరేణిలో క్వార్టర్లకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించాలి. కొన్ని క్వార్టర్లో మాత్రం కౌన్సిలింగ్ ఉండేది ఏముండదు. డైరెక్ట్ అక్కడ ఆ యొక్క మేనేజర్నో వీళ్ళనో కలుసుకొని కౌన్సిలింగ్ కాకుంటేనే డైరెక్ట్గా వాళ్ళకు 30,000 50,000 చేతులు తడిపితే బోర్డుకు రాకుంటేనే వాళ్ళకు కౌన్సిలింగ్ లేకుంటేనే అది బోర్డు మీద ఆ క్వార్టర్ పడకుంటే డైరెక్ట్ ఆ యొక్క కార్మికుని దగ్గర లంచంగా డబ్బులు తీసుకొని క్వార్టర్లను అలాట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారంటే మరి ఏ రీతిన లంచాలకు అధికారులు అలవాటు పడ్డారనేది కూడా మనం ఇక్కడ చూడాలి. నిజంగా రెక్కా ముక్క వేసుకునే సీనియరిటీ ఉన్న వాళ్ళకు కోరుకున్న క్వార్టర్ ఇయ్యరు, బెటర్మెంట్ పెట్టుకుంటే ఇయ్యరు. కానీ ఇంకా డబ్బులు పెట్టినకైతే తొందరగా క్వార్టర్లు ఇస్తారు. ఇంకో విషయం, సింగరేణి కార్మికుడు రిటైర్డ్ అయిందంటే మాత్రం వెంటనే డబ్బులు పడుతుంటే పీనల్ రెంట్ కడిగేస్తామని చెప్పి కోటలను ఖాళీ చేస్తారు. మరి కొంతమంది అధికారాన్ని అడ్డు పెట్టుకొని, కొంతమంది రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని, మరికొంతమంది మీడియాని అడ్డు పెట్టుకొని క్వార్టర్లు కిరాయిలకు ఇచ్చుకుని అడిగేటోళ్ళు లేరు. క్వార్టర్ల పైన దందా వేసే ఈ యొక్క సెక్యూరిటీ వాళ్ళు నెల పోయి బాడిగ పట్టుకున్నట్టుగా రెంట్లు వసూలు చేసుకున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండరు. మొత్తం డాటా తీయండి. నిజంగా నిరుపేదలు ఉంటాయండి అండి, కానీ నిరుపేదలకు మేము తీసుకుపోయి పెట్టి వాళ్ళ దగ్గర నెలల్లో 4,000 5,000 వసూలు చేసుకున్నాం అంటే ఇంకా వాళ్ళని ఏమనాలి? ఎవడి సొమ్ము ఎవడు అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ చూడాలి. నిజంగా సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఉంటే ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఏదన్నా వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి ఉంటున్నారు అనుకోవచ్చు. కానీ కొన్ని లొసుకులను అడ్డు పెట్టుకొని కొందరు అధికారులు చేసే తప్పులను కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి అధికారులను బెదిరిస్తూ క్వార్టర్లను రెంట్కించుకేసేటోళ్ళు కూడా మోపైన్లు. కోల్బెల్ట్లో ఉన్న 11 డివిజన్లో జరుగుతున్న దందా ఇది. ఒక మందమరి, రామకృష్ణపూర్, గోదావరి, శ్రీరాంపూర్ కాదు, మొత్తం 11 డివిజన్లో ఇలాంటి లంగల దొంగలు మోపై సింగరేణి సంస్థను అన్యక్రాంతం చేసుకుంటూ సింగరేణి సంస్థను లాస్ చేసుకున్నారు. ఇంకో ఈ సెక్యూరిటీ విభాగంలో పనిచేసే వాళ్ళు కూడా ఇంకో ఈ విధంగా చేస్తున్నారు. మరి ఇక్కడ క్వార్టర్కు తాళం వేసి ఉంది. దీనిపైన విచారణ చేసి సంబంధించిన ఆ యొక్క ఉద్యోగిని సస్పెండ్ చేసినా కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తలేరు. దానికి సంబంధించి ఓలిని చూసి ఓలు ఈ విధంగా తయారవుతున్నారని చెప్పి ఇక ముద్రా పేపర్లో భరత్ పరిక్ వరుస కథనాలు రాసిండు. అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగా ఉంటున్నారు. నేను చెప్తున్నా కదా, ఏనుగైనా పర్లేదు కానీ ఈగ పోవద్దు, వెనక్కి ఏనుగైనా పర్లేదు కానీ ముందుకెళ్ళి ఈగ పోవద్దు అంటారు కదా. ఇంకో అట్లా మోపైన సింగరేణి అధికారులు.